హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో గెస్సింగ్ గేమ్ మీద ప్రాబ్లం చేద్దాం. ఓకే, మనం పైథాన్లో గెస్సింగ్ గేమ్ మీద ప్రోగ్రామ్ రాస్తాం. మనకి ఫస్ట్ గెస్సింగ్ గేమ్ అంటే ఏంటంటే, మనం స్నేక్స్ అండ్ లేడర్స్ గేమ్ ఆడేటప్పుడు మనం డైస్ వేస్తాం. ఓకే, డైస్ వేసినప్పుడు మనం డైస్లో ఇలా విసిరినప్పుడు అది మనకి 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా సరే పడొచ్చు. ఓకే, అంటే అక్కడ ఏ నెంబర్ అనేది పడుతుంది అనేది మనకు తెలియదు. ఓకే. దాన్నే మనం గెస్సింగ్ అనమాట. గెస్సింగ్ అంటారు. ఓకే. ఇదే మనకి గెస్సింగ్ నేమ్. అంటే ఇదే మనకి గెస్సింగ్ గేమ్ అనమాట. అంటే ఒక పర్టిక్యులర్ ఒక నంబర్ నుంచి ఇంకొక నంబర్ వరకు సిస్టమ్ ఏదైనా ఒక నంబర్ అనుకుంటుంది. ఆ నంబర్‌ని మనం కనిపెట్టాలి. ఓకే. అంటే మనం సిస్టమ్ తోటి ఆడే గేమే గెస్సింగ్ గేమ్. ఓకే. ఒకసారి ఎలాగా ఏంటి అనేది చూద్దాం. ఓకే. మనకి ఫస్ట్ పాయింట్ గెస్సింగ్ గేమ్‌లో అసలు ఫస్ట్ డాక్యుమెంటేషన్ అనేది ఒకటి ప్రిపేర్ చేయాలి. ఏదైనా సరే ఒక గేమ్ ప్రిపేర్ చేయాలి అన్నా, లేదా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అన్నా సరే, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఓకే. వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? అసలక్కడ ఏముంటాయి? మనం ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈవెన్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో కూడా ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఒక డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. యాస్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ముందు ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తారు. అంటే ఏది య య ఎక్కడుండాలి? ఎలా ఉండాలి? అలా ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసిన తర్వాతే మనకి సాఫ్ట్‌వేర్ డిజైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు ఒక గేమ్ ఇప్పుడు మనం ఒక గెస్సింగ్ గేమ్ అనేది ఆడేటప్పుడు దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. అవేమేంటి అనేది చూద్దాం. అసలు ఫస్ట్ ఒక గేమ్ ఆడే ముందు ఏమేముంటాయి? ఫస్ట్ మనం గెస్ చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ నంబర్ నుంచి ఒక పర్టిక్యులర్ నంబర్ వరకే గెస్ చేయాలి. ఓకే. అలాగని చెప్పి ఏ నంబర్ పడితే ఆ నంబర్ గెస్సింగ్ కాకుండా, ఇప్పుడు మనం రాసే ప్రోగ్రామ్ ఏందంటే ఏదైనా ఒక నంబర్ నుంచి ఇంకొక నంబర్ వరకు. అంటే ఇప్పుడు సపోజ్ నేను 1 నుంచి 100 మధ్యలో నేను ఒక నంబర్ అనుకుంటాను. లేదా సిస్టమ్ ఒక నంబర్ అనుకుంటుంది. ఆ నంబర్‌ని మనం గెస్ చేయాలి. ఓకే. ఫస్ట్ పాయింట్. ఇక్కడ మీకు అలా గెస్ చేయాలి. ఇప్పుడు అలా గెస్సింగ్ అనేది ఎన్ని సార్లు గెస్ చేయాలి? ఒక పర్టిక్యులర్ నేను ఒక ఇన్ని టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఇస్తాను. ఒక 6 అటెంప్ట్స్, 7 అటెంప్ట్స్ లేదా 3 అటెంప్ట్స్, 4 అటెంప్ట్స్ ఎన్ని అటెంప్ట్స్ అయినా కావచ్చు. ఇన్ని అటెంప్ట్స్‌లో సిస్టమ్ ఏ నంబర్ అనుకుంటుంది అన్నది మనం గెస్ చేయాలి. ఓకే. ఓకే. అది ఇప్పుడు ఇందులో నేను మీకు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఆహ్, మనకి ఇన్‌పుట్స్ ఏముంటాయి? అది మనకి 3 ఇన్‌పుట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు. ఓకే. అంటే ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకంటే ఫస్ట్ ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 1 నుంచి 100 వరకు అన్నప్పుడు అంటే వాల్యూ 1. ఓకే. వాల్యూ 1 అనేది ఇన్‌పుట్. ఓకే. వాల్యూ 1 అనేది స్టార్టింగ్ నంబర్. అంటే ఈ నంబర్ నుంచి స్టార్ట్ అయ్యి వాల్యూ 2. ఓకేనా? వాల్యూ 2 అంటే నేను ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకే నేను అనుకుంటాను. ఓకేనా? ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకే నేను అనుకుంటాను అనేది ఒక ఇమాజినేషన్. అలాగే ఎన్ని అటెంప్ట్స్ అనుకుంటాను. ఎన్ని అటెంప్ట్స్ అనేది ఎక్స్ అటెంప్ట్స్ అనుకో. నేను సపోజ్ ఒక 5 అటెంప్ట్స్ అనుకుంటాను. ఓకే. నేను ఒక 5 అటెంప్ట్స్‌లో నంబర్‌ని గెస్ చేస్తాను. ఓకే. ఇది మనకి ఫస్ట్. సెకండ్‌ది ఏంటి అంటే, ఇందులో మనం ఇచ్చే వాటిల్లో అంటే 1 దగ్గర నుంచి 100 వరకు ఇచ్చేటప్పుడు, ఆ నంబర్‌ని ఖచ్చితంగా ఇంటీజర్ నంబర్సే ఇవ్వాలి. ఓకే. ఇంటీజర్స్ నంబర్సే ఇవ్వాలి. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనేవి మనం ఇవ్వడం లేదు. ఖచ్చితంగా పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? పాజిటివ్ ఇంటీజర్స్ వరకే ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకి ఇటు నెగెటివ్ నంబర్స్ ఇవ్వకూడదు. డోంట్ గివ్ నెగెటివ్ నంబర్స్. మనకి నెగెటివ్ నంబర్స్ కానీ, మోర్ థాన్ 100 గాని, నెగెటివ్ నంబర్స్ అండ్ మోర్ థాన్ ఓకే. మోర్ థాన్ 100 నంబర్స్ ఇవ్వకూడదు. ఓకేనా? మోర్ థాన్ 100 పైన నంబర్స్ అనేవి ఇవ్వకూడదు. అట్లాగే సపోజ్ ఇప్పుడు 7 అటెంప్ట్స్ నేను అప్లై చేశాను. 7 అప్లై చేసిన తర్వాత మళ్ళీ గేమ్ ఆడే ఛాన్స్ ఇవ్వాలి. ఓకేనా? ప్లే అగైన్. మళ్ళీ ఇంకొకసారి నేను ట్రై చేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకసారి. ఒకవేళ నాకింక ఆడే ఉద్దేశ్యం లేదు. ఓకేనా? థాంక్ యూ. ఒకవేళ ఆడే ఉద్దేశ్యం లేకపోతే మనకి థాంక్ యూ. ఈ విధంగా ఆయా ఇన్‌పుట్స్ అనేవి మనం ఫస్టు ఇవ్వాలి. ఇలా ఇన్‌పుట్స్ ఇచ్చిన తరువాత దీనికి సంబంధించి ఒక్కొక్కటి మనం ప్రిపేర్ చేయాలి. ఓకే. మనకి ఫస్ట్ ఏంటి అంటే, ఇది రాండమ్‌గా ఉంటుంది. గెస్సింగ్ అంటేనే రాండమ్. అంటే మనం ఏ నంబర్ అయినా సరే గెస్ చేయొచ్చు. లేదా సిస్టమ్ ఏ నంబర్ అయినా సరే అనుకోవచ్చు. అది అనుకునే నంబర్‌ని మనం గెస్ చేయాలి. అంటే ఇక్కడ జరిగే ఆపరేషన్ అంతా రాండమ్‌గా జరుగుతుంది. ఓకే. ఇవి బేసికల్‌గా ఈ టైప్‌లో మనం ఒక ఇన్‌పుట్స్ ఏమి ఇవ్వాలి అన్నది మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం.
ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ప్రోగ్రామింగ్‌లో ఫస్ట్ మనం ఇది ర్యాండమ్‌గా థింక్ చేస్తాం. ఓకేనా? ర్యాండమ్‌గా థింక్ చేస్తాం గాబట్టి, మనకి ర్యాండమ్‌కి ఒక పర్టిక్యులర్ ఫంక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఓకేనా? ర్యాండమ్‌కి ఫంక్షన్స్ అంటూ ఏమీ లేవు కానీ, మనకి ర్యాండమ్‌కి మాడ్యూల్ ఉంది. ఓకేనా? ర్యాండమ్‌కి మాడ్యూల్ ఉంది గాబట్టి, మనం ఇంపోర్ట్ ర్యాండమ్ అని చెప్పి మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తరువాత నేను ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తున్నాను. ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసి ప్లే గేమ్. ఓకే. ప్లే గేమ్ అనే కాలింగ్ ఫంక్షన్ ఇస్తున్నాను. ఓకేనా? ప్లే గేమ్ అనే కాలింగ్ ఫంక్షన్ ఇచ్చి, ఇందులోకి నేను ఆర్గ్యుమెంట్స్‌ని ఏం పాస్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ నేను ఒక మినిమమ్ వాల్యూని పాస్ చేస్తున్నాను. ఓకేనా? మినిమమ్ వాల్యూ ఒకదాన్ని పాస్ చేస్తున్నాను. అది నేను వాల్యూ ఎంత అనుకుంటున్నానంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాగే ఒక మాక్సిమమ్ వాల్యూని కూడా పాస్ చేస్తున్నాను. ఓకే. ఒక మాక్సిమమ్ వాల్యూని కూడా పాస్ చేస్తున్నాను. ఇదొచ్చేసరికి 100 లోపు ఉండాలి. ఓకే. అంటే మనం మినిమమ్ వాల్యూ వచ్చి 1 ఉండాలి. మాక్సిమమ్ వాల్యూ వచ్చి 100 ఉండాలి. మనం ఏ నంబర్ గెస్ చేసినా ఈ రెండింటి మధ్యలోనే గెస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత నేను మాక్సిమం అటెంప్ట్స్ అనుకుంటున్నాను. ఓకేనా? అంటే గెస్సింగ్ అనేది నేను ఎన్ని సార్లు గెస్ చేశాను అదే పనిగా నంబర్ కరెక్ట్ అయ్యే వరకు గెస్ చేయకూడదు. ఇన్ని అటెంప్ట్స్ అనేవి మనం గెస్ చేయాలి. ఓకే. మనం స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడేటప్పుడు కూడా ఒకసారి 6 పడితేనే మళ్ళీ సెకండ్ అటెంప్ట్ వేయొచ్చు. ఒకవేళ 6 పడకపోతే డైస్ అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది కదా! అదే విధంగా మనం ఒక నంబర్‌ని గెస్ చేసేటప్పుడు ఇన్ని అటెంప్ట్స్ మాత్రమే గెస్ చేయాలి. ఓకే. అలా గెస్ చేయడానికి నేను ఒక మాక్సిమం 7 అటెంప్ట్స్ అనుకుంటున్నాను. ఓకే. 7 అటెంప్ట్స్ అని కాదు. మీ ఇష్టం మీరు ఎన్నైనా సరే 3 అటెంప్ట్సా, 2 అటెంప్ట్సా, 7 అటెంప్ట్సా, 10 అటెంప్ట్సా మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు. ఈ గెస్సింగ్ నంబర్ కూడా మీ ఇష్టం. మీరు ఏ లిమిట్‌లోకి ఇచ్చుకోవాలనుకుంటే ఆ లిమిట్‌లోకి ఇచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఇలా ఇచ్చిన తరువాత నేను ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ వన్ టైమ్ ఆడతాను. అది ఒకవేళ ఫెయిల్ అయితే ఆడాలనుకుంటే మళ్ళీ ఆడుకుంటాను. లేకపోతే థాంక్ యూ చెప్పి గుడ్ బై చెప్తాను. ఓకే. థాంక్ యూ చెప్పి గుడ్ బై చెప్తాను. ఓకే. ఇప్పుడు గెస్సింగ్ గేమ్‌లో మనం ఫస్ట్ ఏంటి అంటే ఒక నంబర్ ఉంటుంది. అది సీక్రెట్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఎవరనుకుంటారు? సిస్టమ్ అనుకుంటుంది. ఓకే. అది నంబర్ సిస్టమ్ అనుకుంటుంది కాబట్టి అదొక సీక్రెట్ నంబర్. ఓకేనా? సీక్రెట్ నంబర్‌ని నేను సీక్రెట్ అనే వేరియబుల్‌గా డిఫైన్ చేసి, దీని లోపల రాండమ్ డాట్ రాండింట్ ఓకేనా? మనకి రాండమ్ డాట్ రాండింట్ మిన్ వాల్యూ, మాక్స్ వాల్యూ. అది మినిమమ్ వాల్యూకి, మాక్సిమం వాల్యూకి మధ్యలోనే ఉంటుంది. ఇది మనకి మెథడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇదయిపోయిన తర్వాత నేను మాక్సిమం అటెంప్ట్స్ అని చెప్పాను గదా! నేను అటెంప్ట్స్ ఓకేనా? అటెంప్ట్స్ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఒక్కొక్క అటెంప్ట్ అయిపోయే కొంది ఒక 7 అటెంప్ట్స్ అని చెప్పినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ అయిపోయే కొంది మనకి ఇంకెన్ని అటెంప్ట్స్ మిగులుతాయి 6 6 చేసిన తర్వాత ఇంకెన్ని మిగులుతాయి 5 అలా 1 బై 1 డిక్రీజ్ అవుతూ ఉండాలి. కాబట్టి దాన్ని అటెంప్ట్స్ లెఫ్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దీంట్లో మ్యాక్స్ అటెంప్ట్స్ అనే వాల్యూని నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడేం చేస్తాను అంటే ప్రింట్ నేనిక్కడ ఎఫ్ స్ట్రింగ్స్ వాడుకుంటున్నాను. రెగ్యులర్‌గా ఎలాగైనా టైప్ చేసుకోవచ్చు. ఎఫ్ స్ట్రింగ్స్ అయితే మనం అలాంగ్ విత్ టెక్స్ట్ వాల్యూని కూడా ప్రింట్ చేయొచ్చు కాబట్టి నేను ఎఫ్ స్ట్రింగ్స్ వాడుతున్నాను. ఎఫ్ స్ట్రింగ్స్ వాడితే మనకి అలాంగ్ విత్ ద టెక్స్ట్ వాల్యూ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక నంబర్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు థింక్ చేయొచ్చు? 1 దగ్గర నుంచి 100 వరకు థింక్ చేయొచ్చు. కాబట్టి ఐ యామ్ థింకింగ్ ఓకే. ఐ యామ్ థింకింగ్ ద నంబర్ బిట్వీన్ 1 టు ఓకే. నాట్ 1 టు మినిమమ్ వాల్యూ ఓకే. మినిమమ్ వాల్యూ టు మాక్సిమం వాల్యూ. ఓకే. మినిమమ్ వాల్యూ టు మాక్సిమం వాల్యూ. నెక్స్ట్ ఓకే. మినిమమ్ వాల్యూ టు మాక్సిమం వాల్యూ. ఓకే. ఇప్పుడు ఇప్పుడేం చేస్తాను అంటే అలాగే అటెంప్ట్స్ కూడా ఎన్ని అటెంప్ట్స్ నేను చేసుకోవచ్చో చూస్తాను. ఓకే. యూ హావ్ అటెంప్ట్స్. ఓకే. యూ హావ్ attempts left. Okay. Attempts left. You have attempts left this many. Okay. You have attempts left this many. You just keep good luck type anything message. Okay. Good luck and give slash n. Next. Okay. Next. Okay. First you have to enter మనం ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకు నంబర్ ఇవ్వచ్చు అనేది ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇచ్చాం. అలాగే ఎన్ని అటెంప్ట్స్ చేయవచ్చు అంటే మనం ఒక్కొక్క వాల్యూ ఎంటర్ చేసే కొంది ఏమవుతుంది అంటే అది ఒక్కొక్క వాల్యూ డిక్రీజ్ అవుతూ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కొక్క వాల్యూ డిక్రీజ్ అవుతూ ప్రింట్ అవుతుంది. అందుకని ఇంకొక అంటే గుడ్ లక్ అని మెసేజ్ ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడైనా సరే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడైనా సరే కరెక్ట్ అవుతుంది అని ఒక పాజిటివ్‌నెస్ కోసం. ఓకే. ఆ తరువాత ఇప్పుడు వైల్
వైల్ అటెంప్ట్స్ లెఫ్ట్. ఓకే. మనకి అటెంప్ట్స్ అనేవి ఖచ్చితంగా పాజిటివే ఉండాలి కాబట్టి, మనకి అటెంప్ట్స్ పాజిటివ్ అంటే అది డెఫినిట్‌గా 0 కంటే ఎక్కువే కాబట్టి, మనకి వైల్ అటెంప్ట్స్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. మనకి 0 కన్నా అటెంప్ట్స్ లెఫ్ట్ అనేది డెఫినిట్‌గా మనకి ఒక్కొక్క అటెంప్ట్స్ అనేవి పాజిటివ్‌లోనే ఉంటాయి కదా! నెగెటివ్‌లో ఉండవు. కాబట్టి కండిషన్ ఇక్కడ అటెంప్ట్స్ లెఫ్ట్ ఈజ్ గ్రేటర్ థాన్ 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి అంటే, ఓకే. ఇక్కడ మనం వైల్ కండిషన్ ఇచ్చిన తర్వాత, మనం ట్రై అండ్ ఓకే. ట్రై అండ్ ఎక్స్‌పెక్ట్ మెథడ్ అని ఉంటుంది. ట్రై అంటే ఏం లేదు. మనకి ఏదైతే వాల్యూ ఇచ్చుకుంటామో అది మనకి ట్రూ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ అవ్వాలి? ఒకవేళ ఎర్రర్ వచ్చే ప్లేస్‌లో ఓకే. మీరు ఇలా ఇవ్వకూడదు. ఇలా ఇవ్వండి అని మనం యాహ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎర్రర్ ఒక ఎర్రర్ జనరేట్ అవ్వకుండా ఎర్రర్ జనరేట్ అయ్యే ప్లేస్‌లో ఈ విధంగా ఇవ్వచ్చు అనేది ట్రై అండ్ ఎక్స్‌పెక్ట్ మెథడ్ అని ఉంటుంది. ట్రై అండ్ ఎక్స్‌పెక్ట్ మెథడ్‌లో ఇస్తాం. ట్రై అంటే ఏం లేదు. మనం ఫస్ట్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నామో అసలు ఆ ఇన్‌పుట్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాం. ఇన్‌పుట్ అంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ గెస్ చేస్తాం కదా నంబర్‌ని. ఓకేనా? ఆ గెస్‌ని మనం వేరియబుల్‌గా తీసుకొని ఇంట్ ఏం చేస్తాం నంబర్‌నే కదా గెస్ చేస్తాం. ఇంట్ ఇన్‌పుట్ ఓకే. ఇంట్ ఇన్‌పుట్ యూ హావ్ గెస్ ఓకేనా? యువర్ గెస్ ఓకే. యువర్ గెస్ ఈస్ ఓకే. యువర్ గెస్ ఈస్ ఇప్పుడేం చేయాలి అంటే మనకి ఓకే. ఇక్కడ మనం అటెంప్ట్స్ లెఫ్ట్ ఐయామ్ సారీ. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యువర్ గెస్ ఈస్ ఓకే. యువర్ గెస్ ఈస్ ఇక్కడ నేనేం చేస్తానంటే అటెంప్ట్స్ లెఫ్ట్ అని ఇవ్వకుండా మాక్సిమం అటెంప్ట్స్ అని ఇస్తాను. ఓకేనా? ఇక్కడ మాక్సిమం అటెంప్ట్స్ ఓకే. ఇక్కడ వచ్చేసరికి అటెంప్ట్స్ లెఫ్ట్ అని స్టోర్ చేస్తాను. అటెంప్ట్స్ లెఫ్ట్ యూ హావ్ అటెంప్ట్స్ లెఫ్ట్ అని చెప్పి ఓకేనా? ఇక్కడ అటెంప్ట్స్ లెఫ్ట్ ఇచ్చి ఇది క్లోజ్ చేసి స్పేస్ ఇచ్చి ఇక్కడొచ్చేసరికి స్ట్రిప్ మెథడ్ ఇస్తాను. ఓకేనా? ఇక్కడ స్ట్రిప్ మెథడ్ ఇస్తున్నాం. మనం స్ట్రిప్ ఎందుకు ఇస్తాము అంటే, మనం ఇచ్చే వాల్యూకి అటు ఇటు గనుక పొరపాటున స్పేసెస్ ఉంటే అది ఆటోమేటిక్‌గా రిమూవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ గెస్ చేసిన తర్వాత ఈ విధంగా నంబర్‌ని గెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ ఓకేనా? ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ ఏమివ్వాలి అంటే ప్రింట్, ప్రింట్ ప్లీజ్ ఓకేనా? ప్లీజ్ ఎంటర్ ఏ హోల్ నంబర్. ఓకే. ప్లీజ్ ఎంటర్ ఏ హోల్ నంబర్. అంటే మనం ఏదైనా సరే ఒక నంబర్‌ని గనక పొరపాటున రాంగ్ ఇస్తే ఓకేనా? ఏదైనా ఒక నంబర్‌ని గనక రాంగ్ ఇస్తే అంటే ఫ్లోట్ వాల్యూస్ గాని, లేకపోతే ఇలా ఏదైనా డివిజన్స్‌లో గాని వాల్యూ ఇస్తే ఏమవుతుందంటే, మీరు దయచేసి హోల్ నంబర్‌ని ఇవ్వండి అని చెప్పి మనకి ఒక ఇండికేషన్ ఇస్తుందది. ఓకేనా? ట్రై అగైన్ అని చెప్పి ఇక్కడ మనం స్లాష్ ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కంటిన్యూ చేయాలి. ఇక్కడ వరకు ఉండి కంటిన్యూ చేయాలి. ఇప్పుడేం చేయాలంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకోండి. ఇఫ్ కండిషన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే మనం గెస్ చేసే వాల్యూ ఓకేనా? మనం గెస్ చేసే వాల్యూ ఖచ్చితంగా 0 కంటే ఖచ్చితంగా 0 కంటే తక్కువ ఉండకూడదు. 0 కంటే తక్కువ వాల్యూ ఇచ్చినా లేదా ఓకేనా? 0 కంటే తక్కువ వాల్యూ ఇచ్చినా లేదా 100 కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చినా ఏం జరగాలి? 0 కంటే తక్కువ వాల్యూ గాని, 100 కంటే ఎక్కువ వాల్యూ గనక ఇస్తే ఓకే. యూ హావ్, యూ హావ్ ఎంటర్డ్ ఓకేనా? యూ హావ్ ఎంటర్డ్ ఔట్ ఆఫ్ రేంజ్ ఓకే. ఔట్ ఆఫ్ రేంజ్ యూ హావ్ ఎంటర్డ్ ఔట్ ఆఫ్ రేంజ్ ఓకే. మనం ఇక్కడ ఏమివ్వాలి అంటే, మనం ఎంటర్ చేసే వాల్యూ అనేది అది మనకి ఔట్ ఆఫ్ రేంజ్‌లోకి వస్తుంది. ఓకే. యూ హావ్ ఎంటర్డ్ ఔట్ ఆఫ్ రేంజ్ షుడ్ గివ్ ఔట్ ఆఫ్ రేంజ్ ఖచ్చితంగా మనకి షుడ్ గివ్ బిట్వీన్ ఓకే. షుడ్ గివ్ బిట్వీన్ మిన్ వాల్యూ ఓకేనా. మిన్ వాల్యూ అండ్ మాక్స్ వాల్యూ. మనకి మిన్ వాల్యూకి, మాక్సిమం వాల్యూకి మధ్యలోనే ఇవ్వమని చెప్పి చెప్తున్నాం. ఓకే. మనకి ఏదైతే నంబర్ ఉంటుందో అది మిన్ వాల్యూకి, మాక్సిమం వాల్యూకి మధ్యలోనే ఉంటుంది. మధ్యలోనే ఇవ్వండి. మళ్ళీ ట్రై అగైన్. ఓకే. ట్రై అగైన్ అని చెప్పి మళ్ళీ స్లాష్ అని ఇస్తున్నాం. ఇప్పుడేం చేయాలంటే మళ్ళీ కంటిన్యూ. అంటే మనకి ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుందంటే ఈ స్టేట్‌మెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మనకి 1-100కి మధ్య హోల్ నంబర్స్ కాకుండా ఏదైనా ఒక డెసిమల్ పాయింట్ నంబర్స్ ఇస్తే మనకి ఈ స్టేట్‌మెంట్ వార్నింగ్ ఇస్తుంది. అట్లా కాకుండా ఇటు 1 కంటే తక్కువ, అటు 100 కంటే ఎక్కువ గనక ఏదైనా నంబర్ ఇస్తే, అక్కడ
ఈ స్టేట్మెంట్ అనేది వార్నింగ్ ఇస్తుంది. ఓకే. మనం ఫస్ట్ ఏం చేసామంటే మినిమం వాల్యూని, మాక్సిమం వాల్యూని డిఫైన్ చేసాం. ఆ తర్వాత అటెంప్ట్స్‌ని కూడా డిఫైన్ చేసాం. ఇక్కడ మనం ఇచ్చే వాల్యూ అనేది ఖచ్చితంగా 1కి, 100కి మధ్యలోనే ఇవ్వాలి అని చెప్పి డిఫైన్ చేసాం. అలాగే ఇచ్చే అటెంప్ట్స్ ఓన్లీ 7 అటెంప్ట్స్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మనం ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇచ్చేసాం. ఇప్పుడేం చేయాలి అంటే మనకి ఇచ్చే అటెంప్ట్స్ ఖచ్చితంగా ఏ అటెంప్ట్ అయినా ఇవ్వని ఇచ్చే అటెంప్ట్స్ ఎట్లా ఉండాలి అంటే ఆ అటెంప్ట్స్ ఖచ్చితంగా 1కి, 100కి మధ్యలోనే ఉండాలి. మనం గెస్ చేసే నంబర్ ఖచ్చితంగా 1కి, 100కి మధ్యలోనే ఉండాలి. ఇది దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. మళ్ళీ మనం గెస్ చేసే నంబర్ ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ నంబర్ అయి మాత్రం ఉండకూడదు. 1 నుంచి 100 వరకు గెస్ చేసినా ఆ నంబర్ డెసిమల్ పాయింట్ నంబర్ మాత్రం అయ్యుండకూడదు. ఒకవేళ ఓకే. అదయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇచ్చే నంబర్ ఇటు 1 కన్నా తక్కువ, అటు 100 కన్నా ఎక్కువయి కూడా ఉండకూడదు. వీటిలో ఏది ఇస్తేనే ఇప్పుడు 100 బిలో డెసిమల్ పాయింట్ నంబర్ ఇస్తే ఇది వార్నింగ్ ఇస్తుంది. ఓకేనా? ఇటు 1 కంటే తక్కువ, అటు 100 కంటే ఎక్కువ నంబర్ ఇస్తే ఇది వార్నింగ్ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడేం చేయాలి అంటే ఒకవేళ కరెక్ట్‌గా ఇస్తే ఇఫ్ కండిషన్ తీసుకొని గెస్సింగ్ నంబర్ అనేది సీక్రెట్ అవ్వాలి. సీక్రెట్ అంటే చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా! సీక్రెట్ అంటే ఏంటి అంటే సిస్టమ్ ఏ నంబర్ అయితే అనుకుంటుందో ఆ నంబర్ మనకి గెస్సింగ్ నంబర్. ఓకే. ఇప్పుడు ఆ నంబర్‌ని మనం డిఫైన్ చేసాం. ఇప్పుడు గెస్ ఈజ్ ఈక్వల్ టు సీక్రెట్ అయితే అంటే మనం గెస్ చేసిన నంబరు ఇక్కడ సిస్టమ్ అనుకుంటున్న నంబరు 2 ఈక్వల్ అయితే ఓకే. 2 ఈక్వల్ అయితే ఏమవ్వాలి? ప్రింట్, ప్రింట్ కరెక్ట్. అంటే కరెక్ట్ అయింది. అంటే మనం కరెక్ట్‌గా గెస్ చేసాం. కరెక్ట్ ద సీక్రెట్ నంబర్. ఓకే. సీక్రెట్ నంబర్ ఈజ్ సీక్రెట్. అంటే అతను గెస్ చేసిన నంబర్ అసలు ముందు అతను ఏ నంబర్ అనుకుంటున్నాడు? సీక్రెట్ నంబర్ అనుకున్నారు. యూ విన్. గెలిచాం మనం. ఓకే. కరెక్ట్‌గా పసిగట్టాం కాబట్టి గెలిచాం. ఒకవేళ ఓకే. గెలిచాం. ఒకవేళ కరెక్ట్‌గా ఇప్పుడు ఆల్రెడీ కరెక్ట్‌గా గెస్ చేసాం కాబట్టి మనకి వాల్యూ ఏమివ్వాలి? రిటర్న్ ట్రూ వాల్యూని ప్రింట్ చేయాలి. హ్మ్. ట్రూ వాల్యూని ప్రింట్ చేయాలి. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకో ఎలిఫ్ స్టేట్మెంట్ తీసుకొని మనం గెస్ చేసిన వాల్యూకి సీక్రెట్ వాల్యూకి గనక తక్కువగా ఉంటే, ఒకవేళ సిస్టమ్ ఒక నంబర్ అనుకుంటుంది. ఆ నంబర్‌కి మనం గెస్ చేసిన వాల్యూ గనక తక్కువగా ఉంటే, అప్పుడేం చేయాలి అంటే ప్రింట్, యూ లో. ఇట్స్ టూ లో అని చెప్పి ప్రింట్ చేయాలి. టూ లో అని ప్రింట్ చేస్తే, అప్పుడు మనకేమవుతుంది అంటే ఓకే. అంటే మన సిస్టమ్ అనుకున్న నంబర్‌కి, మనం గెస్సింగ్ నంబర్‌కి మనం ఇంకా లోలో ఆలోచిస్తున్నాం. అంటే మనం ఇంకొంచెం బిగ్ నంబర్ ఇవ్వాలి అని చెప్పి మనకి థాట్ వస్తుంది. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ 10 అనే నంబర్ అనుకుందనుకోండి. మనం 8 అని గెస్ చేసామనుకోండి. అప్పుడు 8 అని గెస్ చేసినప్పుడు సిస్టమ్ మనకేమిస్తుంది? థింక్‌లో అంటే సిస్టమ్ అనుకున్న నంబర్‌కి 2 లో అనే ప్రింట్ చేస్తుంది. అంటే అది సిస్టమ్ అనుకుంటున్న నంబర్‌కి మనం ఇంకా తక్కువగా ఆలోచిస్తున్నాం. అప్పుడేందంటే మనం ఇంకొంచెం బెటర్‌గా ఆలోచిస్తాం. అంటే అయితే 9 ఇస్తాం. కానీ 8కి బిలో 7 గాని, 6 గాని ఇయ్యం. ఈసారి 9 ఇచ్చి చూస్తాం. 9 ఇచ్చి చూస్తే ఏమవుతుందంటే అయితే ఈక్వల్ టు అవుతుంది. లేదా మళ్ళీ లో అవుతుంది. ఒకవేళ 10 ఇచ్చాం. ఈసారి 10 కాకుండా 11 ఇస్తే ఈసారి హై అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? హై అని ప్రింట్ చేస్తుంది. అప్పుడు ఇంక మిగిలింది ఎల్స్ కాబట్టి ఓకే. మనకి ప్రింట్ ఏమవుతుంది అంటే టూ హై. ఓకే. టూ హై అనేది ప్రింట్ చేస్తుంది. టూ హై అనేది మనకి ప్రింట్ చేస్తే ఇప్పుడు మన సిస్టమ్ అనేది 10 అనే నంబర్‌ని గెస్ చేస్తే సిస్టమ్ ఒక 10 అనే నంబర్‌ని అనుకుంటుంది. మన గెస్సింగ్ అనేది ఇందాక 10 కంటే బిలో 8 అనుకున్నామనుకోండి. అది 2 లో అని ప్రింట్ చేస్తుంది. 9 అనుకున్నా సరే 2 లో అని ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా మనం 11 అని ప్రింట్ చేసినప్పుడు 2 హై అని ప్రింట్ చేస్తుంది. అంటే ఈసారి ఏందంటే తగ్గిచ్చిస్తాం. అప్పుడు మనం 10 గనక ఇస్తే కరెక్ట్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఇది మనకి గెస్సింగ్ గేమ్ అన్నమాట. ఓకే. మనం ఒకవేళ ఈ విధంగా ప్రింట్ చేసిన తరువాత అంటే ఇచ్చిన నంబర్ గనక కరెక్ట్ అయితే మనం విన్ అయినట్టు. ఒకవేళ ఇచ్చిన నంబర్ గనక సిస్టమ్ అనుకునే నంబర్ గనక తక్కువగా ఉంటే 2 లో అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ సిస్టమ్ అనే నంబర్‌కి ఎక్కువగా ఉంటే 2 హై అని ప్రింట్ చేస్తుంది. ఓకే. ఇంతవరకు అయిన తరువాత ఇప్పుడేం చేయాలంటే ఓకే. అటెంప్ట్స్ లెఫ్ట్ ఓకే. అటెంప్ట్స్ లెఫ్ట్ మైనస్ ఈక్వల్ 1. ఇప్పుడేందంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇప్పుడు ఒక్కొక్క అటెంప్ట్ ఇప్పటి వరకు ఇప్పుడు గెస్సింగ్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 7 అటెంప్ట్స్ అనేవి ఉంటాయి. ఒక అటెంప్ట్ చేసాము. ఓకే. వీటిలో ఏదో ఒకటి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఈసారి 6 అటెంప్ట్స్ మళ్ళీ అటెంప్ట్ చేస్తాం. మళ్ళీ ఏదో ఒకటి ప్రింట్ అవుతుంది. అట్లాగా వన్ బై వన్ అనేది మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడేం చేయాలి అంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది ఏంటి అంటే మనం 7 అటెంప్ట్స్ చేసేసాం. 7 అటెంప్ట్స్ చేసేసిన తర్వాత మనం గెలవలేదు. ఓకేనా? గెలవలేదు. ఇప్పుడేం చేయాలి అంటే ఆడితే మళ్ళీ ఆడాలి. లేకపోతే గుడ్ బై చెప్పాలి. ఓకే.
అయితే ఇప్పుడు యువర్ యువర్ అటెంప్ట్స్ యువర్ అటెంప్ట్స్ హావ్ బీన్ కంప్లీటెడ్. ఓకేనా? అంటే అతను ఇచ్చిన అటెంప్ట్స్ అనేవి అయిపోయినాయి. ఓకే. ఇప్పుడేం జేయాలి అంటే ట్రై అగైన్ ఆర్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని ప్రింట్ చేయాలి. ఓకేనా? బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని ప్రింట్ చేయాలి. ఓకే. అంటే 7 అటెంప్ట్స్ చేసాం. ఏది గెస్ చేయలేదు. ఓడిపోయాం. ఓడిపోయినప్పుడు ఈ ఈ స్టేట్‌మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడేమవుతుందంటే ఇది రిటర్న్ ఫాల్స్ అవుతుంది. ఓకే. ఇది రిటర్న్ ఫాల్స్. అంటే ఆల్రెడీ ఇది మనకి ఇది కరెక్ట్‌గా ప్రింట్ అవ్వలేదు కాబట్టి ఇది రిటర్న్ ఫాల్స్ స్టేట్‌మెంట్. ఇది ఇంతవరకు మనకి కరెక్ట్‌గా ఏదైతే గెస్ చేయాలో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇదంతా. ఓకే. ఏదైతే గెస్ చేయాలో దానికి సంబంధించిన ప్రోగ్రామ్. ఇప్పుడేం చేయాలంటే ఒకవేళ ఇదంతా ట్రూ అయింది. ఓకేనా? ఇదంతా ట్రూ అయితే మనమేం చేయాలి అంటే దీన్ని ఇంకొక మెయిన్ ఫంక్షన్‌లోకి కాల్ చేసుకోవాలి. అంటే ఒక మెయిన్ ఫంక్షన్. మెయిన్ అని చెప్పి ఒక మెయిన్ ఫంక్షన్ కాల్ చేసి దీని లోపల ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ పైన స్టేట్‌మెంట్ అంతా ట్రూ అయింది కాబట్టి, ఇప్పుడు వాల్యూస్ అనేవి అంటే మనం ఇచ్చిన ప్రోగ్రామ్ అంతా ట్రూనే. ఓకేనా? కరెక్ట్ అయితే ఇప్పుడేమవుతుంది అంటే యూ హావ్ ఓకే. యూ ఆహ్, యూ హావ్ అటెంప్ట్. యూ హావ్ ప్లే ద గేమ్. అది ఏదో ఒకటి మీ ఇష్టం. ఇచ్చేసుకోవచ్చు లేకపోతే లేదు ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఓకేనా? ఒకవేళ పైదంతా కరెక్ట్ అయితే ఇప్పుడేం చేయాలంటే ప్లే గేమ్ ఒక వేరియబుల్ ఇచ్చి దీన్ని మొత్తాన్ని ఇప్పుడేందంటే ఆల్రెడీ మనకి ఒక కాలింగ్ ఫంక్షన్ ఉంది కదా! ఈ కాలింగ్ ఫంక్షన్ ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే. కాలింగ్ ఫంక్షన్ ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని ఇది మనకి మిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ మీరు వాల్యూస్ కావాలి అంటే మీ ఇష్టం వచ్చినయి చేంజ్ చేసుకోవచ్చు. మాక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ మాక్స్ అటెంప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే. అని నేనే ఇప్పుడు మీరు ఇక్కడ ఇవేవి నేను యాక్చువల్‌గా ఇక్కడేదో డిఫైన్ చేశాను. మీరు ఇక్కడ వాల్యూస్ అనేవి డిఫైన్ చెయ్యక్కర్లేదు. ఓకేనా? మీరు వాల్యూస్ డిఫైన్ చేయకుండా ఓన్లీ మిన్ వాల్యూ, మాక్సిమం అటెంప్ట్స్ అని ఇచ్చి ప్రోగ్రామ్ రాసుకొని మీరు ఇక్కడ కావాలి అంటే రేంజెస్ అనేవి మీ ఇష్టం వచ్చినట్టుగా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడేం చేయాలి అంటే ఒకవేళ గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. సెకండ్ అటెంప్ట్ అయిపోయింది. ఇప్పుడు 7 అటెంప్ట్స్ అయిపోయినాయి. 7 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత అతనికి మళ్ళీ ఆడాలనిపించిందనుకోండి. ఓకేనా? మళ్ళీ ఆడాలనిపిస్తే దానికి మనం ఏం చేయాలంటే ఎగైన్ అనే వేరియబుల్ ఇవ్వాలి. అంటే మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎగైన్ అనే వేరియబుల్ ఇచ్చి ఇప్పుడు అతనుకి మళ్ళీ ఆడాలనిపిస్తుంది. ఇన్‌పుట్ స్ట్రింగ్ అని చెప్పి డూ యూ వాంట్ టు డూ యూ వాంట్ టు ప్లే? ఓకే. నువ్వు మళ్ళీ ఆడాలనుకుంటున్నావా? ఓకే. డూ యూ వాంట్ టు ప్లే అనిచ్చి యెస్/ఎన్ ప్లే ఇచ్చి ఒక స్పేస్ ఇస్తే ప్లస్ స్ట్రిప్. ఓకేనా? స్ట్రిప్ ఇవ్వాలి. ఎందుకంటే స్ట్రిప్ ఎందుకు ఇస్తున్నాము అంటే, ఒకవేళ మనం ఇచ్చిన ఇన్‌పుట్‌లో స్పేసెస్ ఏమన్నా అటువైపు, ఇటువైపు లెఫ్ట్ అండ్ రైట్‌లో స్పేసెస్ ఏమన్నా ఉంటే అది ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతాయి. ప్లస్ లోయర్. ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి అంటే యెస్ అండ్ నోలో లోయర్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి, ఇచ్చే వాల్యూస్ ఒకవేళ హయ్యర్ క్యాపిటల్ వై అని ఇస్తే అది ఆటోమేటిక్‌గా లోలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? లోయర్ మెథడ్ ఇస్తే ఈ విధంగా లోలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు యెస్ అని క్లిక్ చేస్తే మళ్ళీ గేమ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నో అని క్లిక్ చేస్తే ఏమవ్వాలి? ఇఫ్ అగైన్ ఇఫ్ అగైన్ నాట్ ఇన్ వై. ఇప్పుడు అతను గనక వై గాని, యెస్ గాని ఏదైనా అనుకోండి. ఇక్కడ మనం వై ఇచ్చాం కాబట్టి వై వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు అతను యెస్ అని క్లిక్ చేస్తే గేమ్ అనేది మళ్ళీ ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? వై అని ఇస్తే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అట్లా కాదు. నో అని ఇస్తే అప్పుడేమవుతుందంటే ప్రింట్ థాంక్ యూ. అతను అంటే అతను మళ్ళీ ఆడాలనుకోవట్లేదు. ఓకేనా? అతను ఆడాలనుకోవట్లేదు కాబట్టి థాంక్ యూ ఫర్ ప్లేయింగ్ గెస్సింగ్ గేమ్. ఓకే. గెస్సింగ్ గేమ్. ఇప్పుడేం చేయాలంటే ట్రై ప్లే అగైన్ ఆర్ గుడ్ బై. ప్లే అగైన్ విజిట్ అగైన్ ఆర్ విజిట్ అగైన్. ఇలా మీ ఇష్టం వచ్చిన స్టేట్‌మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే. ప్రాబ్లమ్ లేదు. మీరు ఏ స్టేట్‌మెంట్ ఇచ్చినా సరే మనకి ఇబ్బందేమి రాదు. ఇప్పుడేం చేయాలి అంటే మనకి ఇంతవరకు ఇంతటితో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక్కడ మనం బ్రేక్ ఇచ్చేసేయాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ మనం బ్రేక్ ఇచ్చేయాలి. ఇక్కడ ఏదో సంథింగ్ మిస్ అయ్యాం. ఇక్కడ ఏం మిస్ అయ్యామంటే ఈ ఇప్పుడు కంప్లీట్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అంతా ట్రూ అయితే వైల్ ట్రూ అని చెప్పి ప్రింట్ చేయాలి.
ఓకేనా? ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది వైల్ ట్రూ అనేది మిస్ చేసాం. ఓకే. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా వస్తుంది. లేకపోతే ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడేం జేయాలి అంటే, ఇంతటితో మనకి ప్రోగ్రామ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక ఎంప్టీ ప్రింట్ స్టేట్‌మెంట్ ఇస్తున్నాను. ఈ ఎంప్టీ ప్రింట్ స్టేట్‌మెంట్ ఏంటి అంటే, మనకి ఒక్కొక్క లైన్ గ్యాప్ అనేదొస్తుంది. అంటే ఒక్కొక్క కాలింగ్‌కి ఒక్కొక్క లైన్ గ్యాప్ అనేదొస్తుంది. లేకపోతే గ్యాప్ లేకుండా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్‌ని కాల్ చేసుకో అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ కాదు, క్లాసెస్ ఇవ్వలేదు గాబట్టి ఇప్పుడేం చేయాలి అంటే, ఒక మెయిన్ ఫంక్షన్ దీనికంటూ ఒక మెమరీ స్టోరేజ్ ఉంటుంది. దాన్ని మనం కాల్ చేయాలి. ఇఫ్ నేమ్ ఓకే. ఇఫ్ నేమ్ ఇక్కడ మనకి మెయిన్ అంటే ఏంటి అంటే ఒక ఇంటర్నల్ మెమరీ అన్నమాట. ఇది మనకి ఇంటర్నల్ మెమరీ అనేది ఆటోమేటిక్‌గా ఇది తీసుకుంటుంది. ఇది గనక నిజమయ్యి మెయిన్ అనేది అందులో స్టోర్ అవుతుంది. ఇది గనక ట్రూ అయితే మనకి ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది గనక ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది మనకి సింపుల్‌గా గెస్సింగ్ గేమ్ ప్రోగ్రామ్. ఓకే. ఇది మనకి గెస్సింగ్ గేమ్ అనేది ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఏమన్నా ఎర్రర్స్ వస్తాయేమో. ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేద్దాం. ఓకే. మనకి ఎర్రర్స్ ఏమి రాలేదు. ఓకే. ఎర్రర్స్ ఏమి రాలేదు. చూడండి ఇప్పుడు ఐ యామ్ థింకింగ్ ద నంబర్ బిట్వీన్ ది ఓకే. ఐ యామ్ థింకింగ్ ద నంబర్ బిట్వీన్ 100 అంటే మనం ఏదైనా ఒక నంబర్‌ని గనక గెస్ చేస్తే అది ఖచ్చితంగా 1కి, 100కి మధ్యలోనే ఉండాలి. ఓకే. ఇంకొకటి యూ హావ్ అటెంప్ట్స్ 7 అటెంప్ట్స్ మాత్రమే మీరు చేయాలి. ఓకేనా? 7 అటెంప్ట్స్ మాత్రమే మీరు చేయాల్సుంటుంది. నెక్స్ట్ నంబర్‌ని మీరు గెస్ చేయాలి అనుకుంటే గెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను 57 అనే ఒక నంబర్‌ని గెస్ చేశాను. ఓకేనా? 57 అనే నంబర్‌ని నేను గెస్ చేస్తే, ఇక్కడ ఏమిచ్చాడు 2 లో అనొచ్చింది. అంటే సిస్టమ్ గెస్ చేసిన నంబర్‌కి, నేను ఎంటర్ చేసిన నంబర్‌కి ఇంకా చాలా లోలో ఉన్నాను. ఓకే. చాలా లోలో ఉన్నాను అంటే నేను 57 కంటే అబోవ్ నంబరే అటెంప్ట్ చేయాలి. ఇంకా మనకి ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి? 6 అటెంప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? 6 అటెంప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ 6 అటెంప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇంకంటే 57కి అబోవ్ నంబర్ ఇవ్వాలి. నేను 57 కదా! నేను 70 అని ఇస్తాను. ఓకే. 70 కూడా లోనే. అంటే 70 కూడా లోనే అంటే ఇంకా నేను 80 ఇస్తాను. 80 కూడా లోనే. 80 కూడా అంటే 80 కన్నా అబోవ్. నేను 90 ఇస్తాను. ఇంకా 4 అటెంప్ట్స్ ఉన్నాయి. ఓకే. అంటే 90 కూడా లోనే. అంటే నంబర్ ఖచ్చితంగా 90కి, 100కి మధ్యలోనే ఉంది. అంటే 95 ఇస్తాను. హై అంటే 95 హై అన్నాడు. అంటే నంబర్ ఖచ్చితంగా 90కి, 95కి మధ్యలోనే ఉంది. నేను 93 ఇచ్చి చూస్తాను. హై అంటే 93 హై అన్నాడు. 93 హై అన్నాడంటే నంబర్ ఖచ్చితంగా 90కి, 93కి మధ్యలో ఉంది. 91 కానీ, 92 కానీ అయ్యుంటుంది. అంటే ఇక్కడ 90 ట్రూ కాలేదు. 93 ట్రూ కాలేదు. ఇది కూడా హై అంటున్నాడు. హై అంటున్నాడంటే 93కి బిలో నంబర్ వాల్యూ. అంటే 92 కానీ, 91 కానీ అయ్యుంటుంది. ఇక మనకు ఒక అటెంప్టే ఛాన్స్ ఉంది కాబట్టి నేను 91 ఇచ్చి చూస్తాను. ఓకే. 91 కూడా లో కాబట్టి మనకి ఆన్సర్ ఖచ్చితంగా 92. కానీ అటెంప్ట్ చేయడానికి మనకింక వాల్యూస్ లేవు. ఓకేనా? వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడేందంటే ఏమొచ్చిందంటే యువర్ అటెంప్ట్స్ హావ్ కంప్లీటెడ్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అన్నాడు. ఇప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? డూ యూ వాంట్ టు ప్లే? మళ్ళీ నువ్వు ఆడాలనుకుంటున్నావా? ఇప్పుడు యెస్ అని కొడితే మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? యెస్ అని కొడితే మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది కాబట్టి నేనిప్పుడు 50 ఇస్తున్నాను. ఓకేనా? లో అంటే గెస్సింగ్ గేమ్ 50 కంటే లో. మళ్ళీ ఆడుతున్నాను. కరెక్ట్ అయ్యే వరకు ఒకసారి ఆడి చూద్దాం. ఈసారి 70 ఇస్తాను. ఓకే. 70 హై అన్నాడు. అంటే 50కి, 70కి మధ్యలో నంబర్ ఉంది. ఈసారి 60 ఇస్తాను. 60 కూడా హై అంటున్నాడు. ఈసారి 55 ఇస్తాను. 55 కూడా హై 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 అంటున్నాడు. 53 ఇస్తాను. యెస్. 53 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. మనకి 53 అనేది కరెక్ట్ అయింది. ఓకేనా? 53 అనేది కరెక్ట్ అయింది. మనం గెలిచాం. ఇది మనకి గెస్సింగ్ గేమ్. ఓకే. ఇప్పుడు వన్స్ 3 అటెంప్ట్స్ ఇంకా మనకి ఇంకా లాస్ట్ ఇంకా 2 అటెంప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 53 కరెక్ట్ అయింది. కానీ నువ్వు మళ్ళీ ఆడాలనుకుంటే యెస్ అని కొట్టు. వద్దనుకుంటే నో అని కొట్టు. నో అని కొడితే ఏమొస్తది? థాంక్ యూ ఫర్ ప్లేయింగ్ గెస్సింగ్ గేమ్ విజిట్ అగైన్. నువ్వు మళ్ళీ ఆడాలనుకుంటే మళ్ళీ ఆడు. ఓకే. ఓకే. ఇది మనకి ఇలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను మీకిచ్చిన దాంట్లో ఈ స్టేట్‌మెంట్స్ అనేవి స్టార్టింగ్‌లోనే ప్రింట్ అవుతాయి. ఓకే. మనకి ఈ గెస్సింగ్ గేమ్ అనేది గేమింగ్‌లో మీరు చూసారు. ఓకే. ఈ స్టేట్‌మెంట్స్ అనేవి మీరు ప్రింటింగ్ చూడలేదు. ఈ స్టేట్‌మెంట్స్ మీరు ప్రింటింగ్ చూడలేదు కాబట్టి, మనం ఇంకొకసారి చూద్దాం. అలాగే యువర్ అటెంప్ట్స్ ఇది కూడా మీరు స్టేట్‌మెంట్ ప్రింటింగ్ చూసారు. ఓకే. ఇది స్టేట్‌మెంట్ ప్రింటింగ్ చూసారు. ఇది స్టేట్‌మెంట్ ప్రింటింగ్ చూసారు. మీరు చూడని ప్రింటింగ్ స్టేట్‌మెంట్స్ ఏంటి అంటే, ఈ 2 స్టేట్‌మెంట్స్ అనేవి ప్రింట్ చూడలేదు. కాబట్టి నేను ఒకసారి
అవి కూడా చూస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను వాల్యూ 30.7 అని ఇస్తాను. డెసిమల్ వాల్యూ లేదా 3.7 అని ఇస్తాను. అదేమవుతుంది? ప్లీజ్ ఎంటర్ ద హోల్ నంబర్ అండ్ ట్రై అగైన్ అవుతుంది. మీ అటెంప్ట్స్ మీకే ఉంటాయి. అటెంప్ట్స్ ఏమి మిస్ అవ్వలేదు. ఓకేనా? అటెంప్ట్స్ మిస్ అవ్వలేదు. మీరు ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. ఓకే. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే మీరు హోల్ నంబరు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడేమడుగుతుందంటే ఈసారి నేను నెగెటివ్ నంబర్ ఇస్తాను. -6 అని ఇస్తాను. ఈసారి ఏమవుతుంది? యూ ఎంటర్డ్ ఔట్ ఆఫ్ రేంజ్ అని ఇవ్వాలి. నాది గ్రామర్ మిస్టేక్. ఓకే. యూ హావ్ ఔట్ రేంజ్ షుడ్ గివ్ బిట్వీన్ ద 1 అండ్ 100 బిట్వీన్ మనకి 1కి 100కి మధ్యలో ఇవ్వాలి. ఓకేనా? 1కి 100 మధ్యలో ఇవ్వాలి. కాబట్టి మళ్ళీ అటెంప్ట్ చేయండి. ఈసారి నేను 101 ఇస్తాను. అంటే ఇది 101 ఇస్తే అదేమవుతుంది? సేమ్ అదే ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను 50 ఇస్తాను. ఓకే. 2లో కరెక్ట్‌గా ప్రింట్ అయింది కదా! మనం ఈ విధంగా ఈ గెస్సింగ్ గేమ్ అనేది ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా సరే ఎక్స్‌ప్లనేషన్‌లో గనక కన్‌ఫ్యూజన్ ఉంటే కామెంట్స్‌లో పింగ్ చేయండి. ఓకేనా? నేను దాన్ని ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కనీసం నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అయినా సరే నేను ఇంకా ప్రాపర్‌గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే. నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరు స్టెప్ బై స్టెప్ పాస్ చేసుకొని కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఓకే. ఒకేసారి ప్రోగ్రామ్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేయాలి అని చూస్తే అది రాదు. ఓకేనా? మీరు ప్రోగ్రామ్‌ని పీసెస్‌గా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇంతవరకు నేర్చుకోండి. ఓకే. ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత సగం ఇది నేర్చుకోండి. ఓకేనా? ఈసారి ఇది వచ్చిన తర్వాత ఈ రెండిటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈసారి ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత ఈసారి మిగతా పీసెస్ కొంచెం కొంచెంగా టైం పడుతుంది. కానీ కంపల్సరీ వస్తుంది. వన్స్ ఎప్పుడైతే మనం అలా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయటం మొదలుపెడతామో అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి? అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది? అది ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనేది అది ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది మనకే. ఓకేనా? మనకి ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా సరే అది మనకి ఈజీగా వస్తుంది. ఏది ఫస్ట్ అటెంప్ట్ వినగానే రాదు. ఓకేనా? ఫస్ట్ అటెంప్ట్ వినగానే తెలుస్తుందంతే. కానీ మనకు రాదు. మనకెప్పుడొస్తుందంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ రోజుకి ఇదే ప్రోగ్రాము. దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి కామెంట్స్‌లో పెడితే వచ్చే వీడియోస్‌కి నేను దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాను. ఓకే. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.